నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీ కదండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే, కాలీఫ్లవర్ తో ఏదైనా చైనీస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. కాలీఫ్లవర్ తో చైనీస్ వెరైటీస్ చాలా మందికి ఇష్టం ఏంటంటే 65. ఓకే, గోబీ 65 చాలా ఇష్టం. కానీ స్నాక్ అయిపోతుంది కదా, స్నాక్ అవుతుంది. మెయిన్ కోర్స్ చిల్లీ గోబీ చేద్దాం, అంటే కొంచెం గ్రేవీ టైప్ లో చేద్దామండి. ఓకే, సో ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి నూడిల్స్ లో కూడా కాంబినేషన్ లో తీసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, మరి చిల్లీ గోబీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, చిల్లీ గోబీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం కాలీఫ్లవర్ ఉడికించి పెట్టేసుకున్నాం కదా, సో హాఫ్ డన్ అయితే సరిపోతుందండి మనకు. మిగతాది మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ మిగతాది ఉడికిపోతుంది. సో దానికి ఒక బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో దీనికోసం మైదా, ఓకే, దీంట్లోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్ళు పోసి మనం జారుడుగా కలుపుకోవాలి. సో మనకి చైనీస్ ఐటమ్స్ కి దేనికైనా మైదా అనేది ఇంకా కంపల్సరీ కదా, మైదా కార్న్ ఫ్లోర్. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఉట్టి కార్న్ ఫ్లోర్ లో ముంచి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు రాజు గారు, కావాలంటే చేసుకోవచ్చు అండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. సో ఇది మనకు కొంచెం వెట్ టైప్ లో వస్తుందా? అవునండి. సో ఇది రైస్ ఐటెంలో కానీ లేదా నూడిల్స్ కానీ వాటి కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఓకేనండి. సో దీంట్లో సో గోబీ ముక్కలు వేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయేమో కదా మనకి ఇలాంటి వాటికి. అవునండి. సో ఇది మనం కావాల్స్తే స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, డ్రైగా చేసేసుకొని. ఓకే, సో కాస్త మునిగేట్టుగా మనం అలా టర్న్ చేస్తూ ఉంటే లోపల వరకు కూడా బ్యాటర్ వెళ్తుంది. సో బాగా ఫ్రై అవుతుందండి. ఓకే, ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనకి జస్ట్ ఆ కాలీఫ్లవర్ అంతా ఇది ఒక కోటింగ్ లో వచ్చేస్తుంది అంతే కదా? అవునండి. సో ఎక్కువ బజ్జీల టైప్ లో అంటే పైన కొంచెం ఒక లేయర్ పల్చటి ఒక లేయర్ వస్తే చాలు. సో ఈ మైదా అనేది కూడా ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం ఇట్లా ఈ దీంట్లో కలుపుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఎస్. సో ఇవి వేగితే మనకు మిగతా ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఈ గోబీ కొంచెం టైం తీసుకుంటుంది మనకి, డీప్ ఫ్రైలో అయినా కొంచెం టైం టేకింగ్ ఇది. సో కాస్త ఉడికించేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఫాస్ట్గా తొందరగా అవుతుంది. సో ఆయిల్ అనేది కూడా కొంచెం మనకు తక్కువగా పీల్చుకుంటుంది అనమాట ఉడికించడం వల్ల. సో సేమ్ మనం 65 చేసుకున్నా సో ఇదే మెథడ్లో కొంచెం ఉడికిచ్చేసి చేసుకుంటే బెటర్ అండి. ఓకే, ఓకే, ఓకే. సో ఇది కొంచెం వేగితే మనకు మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో కాస్త టైం ఉంది కదా, మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. జలుబుతో బాధపడేవారు 1 కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తులసి పొడి, కొద్దిగా తేనె కలిపి పరగడుపునే తాగాలి. ఇలా 5 రోజుల పాటు చేసినట్లయితే జలుబు నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి.
కలర్ చేంజ్. కొంచెం కొంచెం లైట్గా కలర్ కాసేపు అయితే వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని అటువైపు మార్చేసుకున్నాం, మిగతా ప్రాసెస్ ఇక్కడ చేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. సో ఇక్కడ మనం కొంచెం అంటే చిల్లీ గోబీ చేసుకుంటాం కదా, కొంచెం కారం కారంగా ఉంటుంది. దాంట్లో కొంచెం పులుపు కూడా యాడ్ కావాలి అనుకుంటే కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు మనం. సో ఆ స్పైసీనెస్ కి హాట్ తగ్గట్టుగా అండ్ సార్ అలా మనం తింటూ ఉంటాం కదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. సో అలా కూడా కొంచెం జస్ట్ వెనిగర్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం చేంజ్ అవుతుంది టేస్ట్. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, చిల్లీ పేస్ట్ అండి. ఓకే. సో ఎండుమిరపకాయలు నానబెట్టేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో మనకు పండు మిర్చి దొరికితే అది దాంతో కూడా చేసుకోవచ్చు కదా. అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. పండు మిర్చి కొంచెం అంటే కారం కొంచెం తక్కువగా తక్కువ ఉంటుంది కదా. సో మనకి రెడ్ చిల్లీ పేస్ట్ కూడా దొరుకుతుంది కదా రాజు గారు, అంటే మామూలుగా చైనీస్ సాసెస్ మిక్స్ చేసింది దొరుకుతుంది. అదైనా వేసుకోవచ్చు, లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అదైనా బాగానే ఉంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం వెనిగర్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలా? ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండింగ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత చిల్లీ సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్ అండి. సో కొంచెం ఈ టమాటో సాస్ తాలూ కొంచెం లైట్ ఆ పులుపు స్వీట్నెస్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. ఓకే. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసేదాన్ని. సో ఇది కొద్దిగా మరగాలి మనకు. ఓకే. సో ఈలోపు కార్న్ఫ్లోర్ మిక్చర్ రెడీ చేసుకుందాం. సో పిక్నిక్ కోసం. సో అవి రెడీ అయిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకుని కార్న్ఫ్లోర్ అంటే మిక్చర్ రెడీ చేస్తున్నాను మనం పిక్నిక్ కోసం. సో కొద్దిగా వాటర్ తీసుకున్నాం. సో దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్. సో మనకి ఇంత అంటే వెట్గా అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ ఈ కాలీఫ్లవర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు దానికి ఫుల్ గా మనం కోటింగ్. ఓకే. సో ఆ థిక్నింగ్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్. ఓకే, సరిపోతుందండి. ఓకే. సో దీంట్లో మనం వేయించుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. సో ఆ గ్రేవీలో సో ఎలాగో వేడి మీద వేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇక్కడే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే. సో లేదా స్ప్రింగ్ ఆనియన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అండి, సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. చిల్లీ గోబీ రెడీ అండి. నైస్, మంచి గుమగుమ. యా, బాగుంది. ఓకే అండి, మరి చిల్లీ గోబీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చిల్లీ గోబీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ గోబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్
లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆ తర్వాత వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గోబీ రెడీ. చిల్లీ గోబీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సాఫ్ట్గా ఉంది కదా? అవునండి, అంటే గ్రేవీలో కొంచెం ఉడికింది కదా. బాగుంది. మనం ఏం పులుపు యాడ్ చేసుకోలేదు కదా రాజు గారు. అంటే కొంచెం టొమాటో సాస్ ఉంది, చెప్పాను కదా, కొంచెం ఆ కమ్మదనం కొంచెం లైట్ పులుపు అనేది దానివల్ల తెలుస్తుంది. కొంచెం యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఓవర్గా మనకు కొంచెం స్పైసీగా అయిపోతుంది అన్నమాట. అవును, బాగుంది. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా. అంటే ఆ గ్రేవీలో మనము ఆ కాలీఫ్లవర్ కాసేపు ఉడికించాం కదా, చాలా సాఫ్ట్గా అయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చిల్లీ గోబీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మోచేతులు నల్లగా ఉన్నవారు కొద్దిగా నిమ్మ ఉప్పు తీసుకుని మోచేతులపై రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే అది మంచి స్క్రబ్ లాగా పనిచేసి మోచేతులకు ఉన్న నలుపు రంగంతా పోతుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో చిల్లీ గోబీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ అండ్ వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం స్నాక్స్ చూడబోతున్నాం. అదేంటంటే పాలక్ పల్లి పకోడా. మరి పకోడా తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు పకోడా రాజు గారు. అవునండి. సో పల్లి ఇంకా పాలక్ కాంబినేషన్ లో. జనరల్ గా పాలక్ పకోడీ ఇది మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. సో పల్లీలు వచ్చేసి కొంచెం మసాలా పల్లీలు అలా చేసుకుంటాం కదా. సో ఈ రెండింటి కాంబినేషన్ లో బాగా వస్తుంది. కొంచెం గట్టిగా వస్తాయేమో కదా ఇవి, క్రిస్పీగా అలాగా. ఎస్ అండి. ఓకే, మరి పాలక్ పల్లి పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ పల్లి పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పకోడీ అంటేనే మనకు చాలా ఈజీగా అయిపోయేది. ఓకే, సో ఒక బౌల్లో సో తరిగిన పాలకూర. సో మామూలుగా మనం ప్లెయిన్ గా పాలక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాం. సో ఇక్కడ పల్లీల కాంబినేషన్ లో తీసుకుంటాం కాబట్టి కొంచెం చిన్నగా చేస్తాను, అంటే చిన్న ముద్దలుగా వేస్తున్నాను. వేరుశనగ పలుకులు. సో ఇంక పచ్చివే యాడ్ చేస్తున్నారు. ఎలాగో నూనెలో వేగుతాయి కదండి, మనకు సరిపోతుంది. సో దీంట్లో శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యం పిండి. సో డీప్ ఫ్రై కాబట్టి మనం కొంచెం నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. సో ఇవి అక్కడక్కడ తగ్గుతూ ఉంటే బాగుంటాయండి, కొంచెం నూనెలో వేగిపోతాయి కదా. సో ఇలా కొంచెం పొడి పొడిగా కట్ చేసి వేసుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్. కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. పాలకు ఉంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాం మనం. కొద్దిగా కారం అండి. సో ఒకసారి ఇలా ప్లెయిన్గా కలిపేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకు కొంచెం ముద్దలా వస్తుంది. సో కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఎలాగో మనకి ఇలాంటివి చేస్తుంటే ఆ శనగపిండి అనేది బాగానే కలిసిపోద్ది, అంటే ఎక్కువ శనగపిండి ఏమి కనిపిస్తూ ఉండదు. కనిపించదు, జస్ట్ ఆ బైండింగ్ కి జస్ట్ అలా సెట్ అవుతుంది అంతే. సో ఏదైనా మిక్స్డ్ ఆకుకూరలు కానీ అలా ఏమైనా చేసుకునేటప్పుడు జస్ట్ వాటిల్లో ఇట్లా పల్లీలు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. మధ్యలో అలా కరకరలాడుతూ తగులుతూ బాగుంటుంది అనుకో.
ఓకే, సో ఇది కొంచెం ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఓకే రాజు గారు, మీరు అది మిక్స్ చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. స్నానం చేసే నీటిలో కొద్దిగా గ్లిజరిన్ వేసి స్నానం చేసినట్లయితే మన బాడీ నుంచి చెమట వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఎక్కువగా స్పైసీ లేకుండా కొంచెం ప్లెయిన్గా కావాలనుకుంటే మనం ఈ పచ్చిమిర్చి ఒకటే వేసుకుంటే సరిపోతుంది, కారపొడి లేకుండా. సో కొంచెం పసుపు వేసుకుంటే మన కలర్ అనేది కూడా ఓకే బాగా వస్తుంది, కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, బాగుంటుంది లుక్ అనేది. సో ఈ పకోడీకి తేడా ఏమిటి రాజు గారు? ఐ మీన్ సో కొంచెం ముద్దలా వస్తుందండి. సో పకోడా అనేది మనం వేసుకునే పిండి కొంచెం శనగపిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఓకే, కొంచెం ముద్దలా వస్తుంది. సో పకోడా అనేది మామూలుగా మనం ఆనియన్ పకోడీ చేసుకుంటాం కదా, అదే జీడిపప్పు పకోడా అలాంటివి చూస్తే ఇట్లా గట్టిగా పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ అట్లా. ఎస్ అండి. ఓకే ఓకే ఓకే, సో ఇది మనకు వేగితే రెడీ అండి. ఓకే, సో ఈ వేగలోగా మనము కార్వింగ్ చేసేసుకోవచ్చా? ఓకే అండి. ఓకే, సో టర్నిప్ తీసుకున్నానండి. సో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. సో కొంచెం ఆ బార్డర్ లైన్స్ అవి మనకు బాగా కనిపిస్తుంది పింకిష్ కలర్లో. సో పెటల్ మార్కింగ్. ఓకే, సో ఎక్కువగా పీలింగ్ ఏం అక్కర్లేదండి దీంట్లోకి. సో బీట్రూట్లో చేసి ఒక లేయర్ మనం జస్ట్ పీల్ చేసి ఆ తర్వాత పెటల్స్ వేసుకుంటాం. సో ఇక్కడ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అలాగే స్కిన్ పీలింగ్ అనేది కొంచెం దగ్గరగా తీసుకోవాలి. సో రెడ్ కలర్ మనకు కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉండాలి కాబట్టి అది ఎక్కువగా పోకుండా సో పెటల్స్ దగ్గరగా తీస్తూ ఉండాలండి. ఓకే ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో కొంచెం ఆ రెడ్ పార్ట్ కూడా మనకి ఇలా రావాలి. ఓకే, సో బీట్రూట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ అనేది. సో జస్ట్ బికాస్ వెజిటబుల్ మారడం వల్ల జస్ట్ మనకు ఆ లుక్ అనేది మారుతుందండి. ఓకే ఓకే. కాకపోతే ఇది కొంచెం అదే ఫ్లాట్గా అలా ఉంది కాబట్టి మనకి బీట్రూట్కి వచ్చినంత అదొక డిఫరెంట్ ఫ్లవర్, ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్. ఎస్. ఒకసారి తిరిగేద్దామండి. సో ఇంకొంచెం వేగితే మనకు ఆ స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది. అంటే పాలక్ యాడ్ చేసాం కదా, సో ఆ స్మెల్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇలా ఎండింగ్ వర్క్ చేసేసుకోవాలి. ఓకే. సరిపోతాయి రాజు గారు ఇది? ఇంకొంచెం అండి. సో ఇక్కడ ఎండ్లో కొంచెం వైట్లోనే ఇస్తున్నాను. ఓకే. సో చిన్న చిన్న పెటల్స్ అలా ముడుచుకున్నట్టుగా బాగా వస్తుంది. ఈ ఎండింగ్లో కొంచెం బర్డ్లో అలాగే వదిలేస్తున్నాం అండి. ఓకే. ఇలా వస్తుందండి. చాలా బాగుంది రాజు గారు, ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ఎస్. సో మనకు పకోడా కూడా రెడీ. ఓకే.
పల్లీలు అంతా కూడా వాటిల్లో బాగా మిక్స్ అయిపోయినట్టున్నాయి కదా. అవునండి. సో 2 వేసాం కదా, శనగపిండి అలాగే బియ్యపిండి, సో బాగా పట్టేసుకుంటాయి. సో ఇలా పిండిలో కలిసిపోవాలంటే కొద్దిగా పల్లీలు లాంటివి మనము వేయించేసి పౌడర్లా చేసి వేసుకున్నా బాగానే ఉంటుందేమో కదా. అంటే డీప్ ఫ్రై చేస్తే కొంచెం మాడిపోతుందండి, పౌడర్ అనేది మాడుతుంది. సో అందుకోసం డీప్ ఫ్రై చేసుకునేప్పుడు మనం ఎక్కువగా పౌడర్స్, ధనియా పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ అలా యాడ్ చేయకుండా, సో గింజల పలంగా అలాగే వేసుకోవాలి, జీలకర్ర కానీ లేదా ధనియాలు కానీ. ఓకే ఓకే. సో అప్పుడు అది కొంచెం మాడకుండా ఉంటుంది. సో పౌడర్లో వేసేస్తే మాడిపోయి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది మనకు. నైస్. సో పాలక్ పల్లి పకోడా రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పాలక్ పల్లి పకోడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ పల్లి పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన పాలకూర, వేరుశనగ పలుకులు, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ పల్లి పకోడా రెడీ. ఓకే అండి, మరి పకోడా తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. బాగుంది, బాగా కరకరలాడుతూ ఆ పల్లీలు తర్వాత ఆ పాలకూర రెండింటి కాంబినేషన్లో. యా, బాగుంది రాజు గారు. సో రెగ్యులర్గా ఎప్పుడైనా మనము ఊరికి ఆకుకూరలు అలా యాడ్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా ఏమైనా పప్పులు, పల్లీలు కానీ, పుట్నాలు కానీ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా కరకరలాడుతూ బాగుంది పకోడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కాలి గోళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పచ్చి గోరింటాకు నూరి గోళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట నుంచి. అంబర్పేట్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు వరలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అంబర్పేట నుంచి. సేమ్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? తెలుసు. ఉన్నదండి. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే, సో రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? సో ఫస్ట్ చూద్దాం ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓ, వంకాయలు. సో వంకాయలు అండి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో వంకాయలు అందరికీ ఆల్మోస్ట్ ఫేవరెట్. దేంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా టేస్ట్ వైజ్గా. అండ్ మనం చాలా కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. సో మీ ఇద్దరు కూడా వంకాయతో ఏం చేయొచ్చు ఫాస్ట్గా ఆలోచించి నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. సరే. ఓకేనా? సో ఏం చేస్తారు మీరు? కాజు స్టఫ్డ్ బైండ్ చేస్తాను. కాజు స్టఫ్డ్ బైంగన్ అంతేనా? ఓకే. మీరేం చేస్తారు? వంకాయ పచ్చిపులుసు చేస్తాను. వంకాయ పచ్చిపులుసు ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి కాజు స్టఫ్డ్ బైంగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు స్టఫ్డ్ బైంగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ½ కిలో, జీడిపప్పు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. చేద్దాం. ఫస్ట్ ఈ మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం ఇవన్నీ మామూలు ఫ్రై చేసుకోవాలి. ఓకే. 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఓకే. సో ఆయిల్లో అన్ని ఫ్రై చేసుకోవాలి. మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ఓకే, ధనియాలు, ఎండుమిర్చి వేసాను. ఓకేనా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడు ఇదంతా మనం పౌడర్ లా చేసుకోవాలా? కొంచెం అల్లం వేసేసి సాల్ట్ వేసేసి పౌడర్ చేసేసుకోవాలి. దాని మీద జారుని తీసుకొని
కొంచెం సాల్ట్, ఓకే. అల్లం కొంచెం సరిపోతుంది. ఓకే, మిక్సీ పెట్టేసి మిక్సీ. పౌడర్ అయ్యింది. సో ఇది మనకి వంకాయలో వంకాయలో ఇవి స్టాప్ చేయాలి. మరి కాజు అన్నారు, కాజు ఎప్పుడు? కాజు పేస్ట్ చేసేసి లాస్ట్లో వేసి. ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ వంకాయలు కూరుకుంటారా లేకపోతే స్టార్ట్ చేయొచ్చా? వంకాయలు కూరుకోవాలండి. ఓకే. ఇవి ఇలా వంకాయలు 4 చీలికలు కట్ చేసుకున్నాం. కట్ చేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, పెట్టేసుకోండి. సో కొంచెం ఆ వంకాయకి టేస్ట్ టేస్ట్ ఏది వస్తుంది. ఇది స్టవ్ ఆన్ చేయనా? చేయండి. సో ఫస్ట్ ఉట్టి వంకాయలు ఒకటి మగ్గించుకోవాలి. మగ్గిచ్చేస్తాను. ఓకే. సో ముందు వంకాయలు మగ్గించుకున్న తర్వాత ఇలా స్టఫ్ చేసుకోవచ్చా కావాలి అంటే? అంటే ఉట్టి వంకాయలు ఒకటి వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఇది పొడి పెట్టి డైరెక్ట్ కర్రీ చేసుకోవచ్చు. పైన కొంచెం మిగిలిన పౌడర్ కూడా అట్లా చల్లుకొని చేసుకోవచ్చు. ఓకే, ఫ్రై లాగా అయిపోతుంది మంచిగా. ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని బండ్లో ఆయిల్ పోసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇది జస్ట్ వంకాయలు మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గిట వేసుకోండి. సో వేసేస్తారా? ఆయిల్ హీట్ అయినాక ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఓకే. సో ఇది మూత పెట్టి మగ్గించేద్దామా? కొంచెం సాల్ట్ చల్లేస్తే. చల్లండి. ఓకే, అది వంకాయలు పడుతుంది సాల్ట్. సో కొంచెం ఫాస్ట్ గా కూడా తొందరగా మగ్గుతుంది అందుకే. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఈ మగ్గిని తీసేసుకోవచ్చు. తీసేసి ఇందులోనే జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర అన్ని యాడ్ చేసి ఇది ఉంచి యాడ్ చేసేద్దాం. ఓకే. ఇంక ఇందులో ఉల్లిపాయ ముక్కలు అట్లా ఏం అవసరం లేదండి, డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంక ఓన్లీ జీడిపప్పు పేస్ట్. అది కొంచెం బాగా స్వీట్ గా అలా అయిపోదా? అలా ఏముండదు, కారం అవి అందులో ఇందాక ఎండుమిర్చి అవి వేసాం కదా, అది సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇంకా ఉప్పు కారం అదంతా మనం అందులో వేసుకున్నది. అందులో వేసా కొంచెం ఇందులో కూడా వేస్తాం. ఇప్పుడు జీడిపప్పు వేసాం కదా, కొంచెం లైట్ గా వేస్తాం. ఓకే. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేస్తాం. ఓకే. కొంచెం ఉల్లిపాయ అది వేసుకున్నా బాగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది. కాకపోతే ఇది ఫ్రై లాగా కదా. ఈ వంట ఇలా మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? మామూలు చూసాము బుక్ లోనా? అలా ట్రై చేసాము. బానే ఉందా? పిల్లలు బాగుంది అనేసరికి ఇంక అట్లా. ఇంకా వంకాయ ఎప్పుడు ఇదేనా ఏమిటి? అలానేం కాదు, వెరైటీ చేస్తా ఉంటాం. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలండి. ఏం చదువు? బాబు 7th క్లాస్, పాప 5th. ఒకసారి మా పిల్లలకి బాగా హాయ్ చెప్పరా. పేర్లేంటి? బాబు పేరు యశ్వంత్ సాయి, పాప సాయి దివ్య. ఓకే, యశ్వంత్ అండ్ సాయి దివ్య హాయ్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు పోలీస్ కానిస్టేబుల్ అండి. ఓ, పేరు? తిరుపతయ్య. సో ఇంక ఇది ఇంతేనా? కొత్తిమీర వేసేసుకున్నాం. వేయండి. ఓకే. అది కాజు కొంచెం ఫ్రై చేసి పైన పెట్టుకున్నాం. ఓకేనా?
ఆ జీడిపప్పు అలా పెట్టండి తర్వాత. పైన పెట్టి సో ఫైనల్గా ఇంకొంచెం జీడిపప్పు వేసుకుని ఓకే. సో రెడీ అండి. రెడీ అయింది. ఓకే ఓకే అండి, మరి కాజు స్టఫ్డ్ బైంగన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు స్టఫ్డ్ బైంగన్ తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి స్టఫింగ్ కు వీలుగా పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మినపగుళ్ళు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, అల్లం వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో కూరుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న వంకాయలుంచి మగ్గనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు స్టఫ్డ్ బైంగన్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. నోటిపూతతో బాధపడే వాళ్ళు మర్రి చిగుళ్లను నూరి నాలుకపై పోస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే నోటిపూత క్రమంగా తగ్గిపోతుంది. ఓకే అండి, మరి కాజు స్టఫ్డ్ బైంగన్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో వరలక్ష్మి గారు రెడీయా? మీరు వంకాయ పచ్చిపులుసు అన్నారు కదా. ఓకే అండి, మరి వంకాయ పచ్చిపులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పచ్చిపులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. సో స్టార్ట్ చేద్దామా వరలక్ష్మి గారు? చేద్దామండి. సో ఫస్ట్ బౌల్ తీసుకుని ఇవన్నీ ఫస్ట్ చింతపండు గుజ్జు, చింతపండు గుజ్జు, వంకాయను నూనె రాసి కాల్చిన స్టవ్ పైన కాల్చి దాన్ని పొట్టు తీసేసి గుజ్జులో తయారు చేసిన. సో దాన్ని మనం మెత్తగా గుజ్జు చేసేసుకోవాలి. ఈ గుజ్జుని దీంట్లో కలిపేసుకోవాలా? ఓకే. మనం వంకాయ పచ్చడి అది చేసుకునేటప్పుడు వంకాయలకి పైనంత ఆయిల్ రాసేసి స్టవ్ మీద కాల్చుకొని ఆ పైన పొట్టు తీసేసి గుజ్జు చేసుకుంటాం కదా. సో అలాగే ఈ పచ్చి పులుసు కూడా సేమ్ వంకాయని కొద్దిగా ఆయిల్ రాసేసి వంకాయకి అది స్టవ్ మీద కాల్ చేసుకుని ఆ పైన మాడిన పొట్టంతా తీసి గుజ్జు రెడీ చేసుకుని అది మనం చింతపండు గుజ్జులో మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కారం కొంచెం, సాల్ట్, ఓకే, పసుపు, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అంతేనా? పచ్చిమిరపకాయలు పోపులో, ఓకే, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. కలిపేసాయి. వాటర్ ఏమన్నా వాటర్ వేసుకోవాలి, కొంచెం చిక్కగా ఉంటది కదా పచ్చి. ఇది ఇలా ఉట్టి తినేస్తే బాగోదా? అంటే పోపు పెట్టుకోవాలా కంపల్సరీ? బాగుంటది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, ఇది ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. సో పోపుకి సరిపడా. సో పచ్చిపులుసు అంటే ఎప్పుడు జనరల్ గా ఉల్లిపాయ ముక్కలు ఇట్లానే చేసుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు ఇలా వంకాయ ఇంకా ఏదైనా వెజిటబుల్స్ తో కొంచెం టేస్ట్ గా ఉంటుంది. ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ తో చేస్తారా మీరు పచ్చిపులుసు? వెజిటేబుల్స్ కానీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ అదే చేస్తారు. మరి వంకాయతో ఎందుకు చేశారు? కొంచెం వెరైటీగా. ఓకే, ఆయిల్ కాగాక పోపు దినుసులు, ఓకే, తర్వాత కొంచెం అది వేగాక కొత్తిమీర వేసుకో, కరివేపాకు వేసుకో, వేయండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఓకే, ఇది పోసేద్దామండి అందులో. సో అదంతా ఇందులో పోసి ఒకసారి ఇచ్చేయాలా? ఓకే,
పచ్చిమిరపకాయలు వేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు వేసుకోవచ్చా ఇలా? వేసుకోవచ్చు, తీసేసి సో ఇది కొంచెం చిక్కగా అనిపిస్తే మనము వాటర్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే, కానీ ఇలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం కొద్దిగా గట్టిగా ఉంటుంది, స్టవ్ ఆపేయండి. అంతేనా? సాల్ట్ మరి ఇందాక వేసి కలుపుకున్నాం, సరిపోతుంది? సరిపోకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇందాక సరిపడా వేసారా? లేదు, వాటర్ వేసినాం కదా. అదే చూసి వేసుకోండి. సో ఇది అంటే కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంత ఈ దీంట్లో ఉంటేనే బాగుంటుందా? ఇంకొద్దిగా పలుచగా అయినా పలుచగా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా బాగానే ఉంటుంది. ఓకే, సో వంకాయ అయితే ఎప్పుడు కూరలు అలా కాకుండా ఇలా పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట. మా అబ్బాయిలకి ఇద్దరికి హాయ్ చెప్పండి అండి. మీ అబ్బాయిలకి ఇద్దరికే? ఏం పేర్లు మీ అబ్బాయిలు ఇద్దరు పేర్లు? ఆదిత్య, సిద్ధార్థ. ఆదిత్య, సిద్ధార్థ. హాయ్, ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? ఆదిత్య 7th క్లాస్, సిద్ధార్థ 6th క్లాస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తారండి. పేరు? రాజు. రాజు. సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, సో రెడీ. వంకాయ పచ్చిపులుసు రెడీ. ఓకే ఓకే అండి, మరి వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పచ్చిపులుసు తయారు చేసే విధానం: ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పైపొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వంకాయ గుజ్జు, కారం, ఉప్పు, పసుపు, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ పులుసు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ. ఓకే అండి, మరి వంకాయ ఊరించే వంటలు రెండు రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో వంకాయ పచ్చి పులుసు, ఓకే, ఇంకోటేమో కాజు స్టఫ్డ్ బైంగన్. ఓకే, సో ముందుగా స్టఫ్డ్ బైగన్ చూసేద్దాం. కొత్తిమీర తినొచ్చు, మంచిది ఆరోగ్యానికి. బాగుంది వెరైటీగా, అంటే ఓన్లీ జీడిపప్పు ఫ్రై పౌడర్ పేస్ట్ లా వేసేసి ఇచ్చేస్తారు కదా, కొంచెం డ్రైగా అయ్యేంత వరకు. సో నెక్స్ట్ పచ్చి పులుసు. బాగుంది, కాల్చిన వంకాయ ఫ్లేవర్తో. నైస్, రెండు బాగున్నాయండి. థ్యాంక్స్. సో రెండు డిష్లు బాగా చేశారండి. స్టఫ్డ్ చేసిన దాంట్లో అంటే లోపల మసాలా కూరేసి పైనుంచి కొంచెం అంటే కాజు కోటింగ్ వచ్చేలా చేశారు కదా, సో ఆ టేస్ట్ అనేది బాగుంది. బట్ సాల్ట్ చాలా తక్కువ ఉంది దాంట్లో. సో ఆ వంకాయ అంటే ముక్క కొంచెం తింటేస్తే మొత్తం చాలా చప్పగా ఉంది. సో కొంచెం సాల్ట్ ఒకటి కొంచెం మీరు బ్యాలెన్స్ చేస్తుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేది. అంటే మీరు చేసిన పౌడర్ కానీ లేకపోతే పైనుంచి వేసిన పేస్ట్ కానీ సో చాలా బాగా వచ్చేది. పచ్చి పులుసు చాలా బాగా వచ్చింది. అంటే ఆ వంకాయ కాల్చిన తర్వాత మనకు కొంచెం బర్నింగ్ స్మెల్, స్మోక్ స్మెల్ వస్తుంది కదా, టేస్ట్ కూడా అది చాలా బాగుంది. పచ్చి ఉల్లిపాయలు వేసేసి ఇలా చేశారు, చాలా బాగుంది. సో ఈ రెండిట్లోకి ఈరోజు అంటే బికాస్ ఆఫ్ సాల్ట్ పచ్చి పులుసు ఈరోజు. సో వరలక్ష్మి గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో వరలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అరుణ్ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఎంటీఆర్ మసాలా వారి చిట్కా: మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వాటర్లో ఫినాయిల్ వేసి క్లీన్ చేసినట్లయితే ఇంట్లోకి చీమలు రాకుండా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటల్లో చూసిన చిల్లీ గోబీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చిల్లీ, తర్వాత గోబీ, మైదా, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి, సోయా సాస్. సో మెయిన్గా మనకు మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ ప్రాసెస్డ్ ఐటమ్స్ అండి. అగైన్ వీఆర్ డీప్ ఫ్రైయింగ్. సో డెఫినెట్గా అడిషనల్ క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. ఎంత ఉంటుంది సుమారుగా? ఇప్పుడు మనం మామూలుగా వడలతో పోల్చుకున్నాం అనుకోండి,
ఒక వడ 50 నుంచి 70 క్యాలరీస్ సైజ్ బట్టి ఉంటే చిల్లీ గోబీ అనేది ఒక ప్లేట్ మనకు 600 to 700 క్యాలరీస్ కూడా ఉంటుంది. అదే తేడా. మనము ఈ ట్రెడిషనల్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో ఉండే ఆ క్యాలరీస్ ఎంత డీప్ ఫ్రై చేసినా ఒక లిమిట్లో ఉంటుంది. అదే ఈ వెస్టర్న్ అండ్ కాంటినెంటల్ ఐటమ్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. సో అది ఏది బెటర్ అని మనకు సింపుల్గా ఇక్కడే కంపారిజన్లో తెలిసిపోతూ ఉంది. తగ్గించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పాలక్ పల్లి పకోడా. పాలకూర, పల్లీలు, శనగపిండి, బియ్యపిండి డీప్ ఫ్రైడ్. సింపుల్గా మనం ముందు చూసిన చిల్లీ గోబీకు పాలక్ పల్లి పకోడీకి పోలిక చూసుకోండి. పాలకూర, పల్లీలు, బియ్యపిండి, శనగపిండి అన్నీ కూడా అన్ప్రాసెస్డ్ ఐటమ్స్. అంటే డైరెక్ట్గా మనం తీసుకున్న రీఫైనింగ్ లేకుండా ఎంత రీఫైన్ చేస్తామో అంత డేంజర్ అండి. పాలకూరలోనేమో అయన్ ఎక్కువ ఉంటుంది పుష్కలంగా, పల్లీల్లో కూడా అయన్ ఉంటుంది. సో జాగ్రత్తగా మనం డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ అనేది ఇవ్వకపోతే వాళ్ళు చాలా రకమైన లైఫ్ స్టైల్ బేస్డ్ డిసార్డర్స్కి ఎక్స్పోజ్ అవుతారండి. తర్వాత మీరు ఊరించే వంటలో చూసిన వంకాయ పచ్చి పులుసు చాలా సింపుల్ అండి. వంకాయ, బెల్లము, చింతపండు. వంకాయలు కూడా చూడండి ఇందులో చక్కగా కాల్చుకొని డ్రై హీట్ మెథడ్లో డీప్ ఫ్రై చేయకుండా ఈ పచ్చి పులుసు చేసుకుంటున్నాం. సింపుల్గా అసలు స్టవ్ మీద ఎక్కువ పని లేకుండానే చేసుకుంటున్నాం. అందువలన ఏమవుతుంది, పోషక విలువలు కొద్దిగా రీటైన్ అవుతాయి. కాల్చినప్పుడు పోవా అని అడిగితే డ్రై హీట్ మెథడ్ కంటే కూడా మనం స్టవ్ మీద ఆ డిష్ని ఉంచేసి చాలాసేపు ఫ్రై చేసినప్పుడే మనకు పోషక విలువలు ఎక్కువ పడవుతూ ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసిన కాజు స్టఫ్డ్ బైంగన్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వంకాయలు, కాజు, ధనియాలు, అల్లం, శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు దీన్ని ఒక ప్రపోర్షన్ మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. శనగపప్పు, మినపప్పు ఏమో ప్రోటీన్, దాన్ని ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే అక్కడ మనకు ఒక 5 to 10 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. కాజుని కూడా 20 గ్రామ్స్ లోపే ఉంచుకొని కనుక ఈ స్టఫింగ్ చేసుకుంటే అప్పుడు మనం కాజుని వంటల్లో వాడుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు ఈజ్ అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇప్పుడు దీన్ని అలాగే స్నాక్ లాగా తీసుకోవాలన్నా లేకపోతే ఒక సైడ్ డిష్ లాగా తీసుకోవాలంటే కూడాను మనకు ముఖ్యంగా ఉండవలసిన పోషక విలువ ప్రోటీన్. ప్రోటీన్తో పాటు విటమిన్స్, మినరల్స్. సో మనకు ఫ్యాట్ కూడా కావాలి, తక్కువ క్వాంటిటీలో కావాలి. సో కాజు ఒక్క ప్రపోర్షన్ని మనం తగ్గించేసి దాన్ని జస్ట్ 15 to 20 గ్రామ్స్ మొత్తం టోటల్ డిష్కి వాడుకొని ఇవి పెంచుకున్నాం అనుకోండి, ఆ కాజులో ఉన్న ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, కాజులో ఉన్న పోషక విలువలు కూడా యాడ్ అవుతాయి, ఫ్యాట్ కంటెంట్ కూడా తగ్గించినట్టు ఉంటుంది. సో కాజు స్టఫ్డ్ బైంగన్ కూడా వాడుకోవచ్చు, బట్ నేను చెప్పిన ప్రపోర్షన్స్లో. సో ఇవాళ చూసిన 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 కూడా టేస్టీ వంటలు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.